హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు ఏమంటే మనం ఒక డైరీలో వర్క్ చేస్తున్నాము. ఇది వచ్చేసి అంటే మిల్క్ డైరీ. ఇక్కడ వచ్చేసి మనం ఫిట్టింగ్ చేస్తున్న ప్లేసెస్ చూడండి. ఫస్ట్ కెమెరా, సెకండ్ కెమెరా, ఇంకా మిగతా ప్లేస్లు అన్నీ చూపిస్తాను. ఇది ఎందుకంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చూపిస్తున్నా. సెకండ్ మీకు ఇది అవ్వకముందు మొత్తం పైపింగ్ చేస్తున్నాము. వైరింగ్ అనేది మనకు వైర్ అనేది బయటికి కనబడకూడదు, ఎందుకంటే రేకులు కాబట్టి. మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఈ హీట్కి మెల్ట్ అవుతాయి వైర్లు. ఈ మధ్య ఏమంటే మదనపల్లి సైడ్ కూడా ఎక్కువ ఇది ఎండలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అక్కడ చూడండి, అక్కడ బీరువా పైన డ్రాప్ అవుతున్నాయి వైర్లన్నీ. పైప్ చూడండి అలాగే వచ్చింది. ఆ లాస్ట్లో ఒక కెమెరా, ఈ దానికి ఆపోజిట్ ఒక కెమెరా. బయట చూపిస్తాను రండి. ఇది ల్యాబ్, ఈ లాస్ట్లో ఉండేది ఆ కార్నర్ ఒకటి బయట చూపిస్తాను. బయట వచ్చేసి మనకు ఈ లాస్ట్ ఒకటి, ఆ లాస్ట్లో ఒక కెమెరా, ఈ లాస్ట్లో ఒక కెమెరా. ఓకేనా, తర్వాత వెనకాల చూపిస్తాను రండి. జనరేటర్, ఈ జనరేటర్ దగ్గర ఆ పైన ఒకటి వస్తుంది, ఆ పైన లాస్ట్ ఒకటి వస్తుంది కెమెరా. ఇది కూలింగ్ చేసేది చూడండి, ఇంత పెద్దగా ఉంది. అదే వాటర్ ట్యాంక్ ఉంది చూడండి. మనోడు వస్తున్నాడు చూడండి, గోవర్ధన ఎత్తుకోపోయినాడు బాటిల్ ఎత్తుకొని. బాటిల్ ఎత్తుకొని పోయినాడు గోవర్ధన. ఏమి ఇంకా వర్క్ జరుగుతుంది. ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. మీకు కూడా సీసీ కెమెరా వర్క్ కావాలంటే కింద నా నెంబర్ స్క్రోల్ డౌన్ అవుతుంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు బిగిస్తున్నది విత్ వాయిస్, అంటే 5MP విత్ వాయిస్ కెమెరాలు బిగిస్తున్నాము. ఈ కెమెరాస్ వచ్చేసి మనకి కెమెరా క్లారిటీ బాగుంటుంది, ప్లస్ ఏమంటే వాయిస్ కూడా వచ్చేస్తుంది. అంటే కాస్ట్ పరంగా కూడా మనకి 2MP దానికి ఒక 700 to 800 తేడా ఉంటుంది. 800 or 900 తేడా ఉంటుంది, కానీ క్లారిటీ బాగుంటుంది, వాయిస్ కూడా వస్తుంది. మళ్ళీ అంటే ప్రతి కెమెరాలో కూడా విత్ వాయిస్ వస్తుంది, అదొక అడ్వాంటేజ్. అందుకోసమని 5MP బెస్ట్. 2MP అయితే అంటే లో బడ్జెట్లో మంచి ఒక రేంజ్ క్లారిటీ కావాలంటే 2MP చాలు, లేదంటే 5MP బిగించుకోండి. అది ఫ్రెండ్స్, నిన్నైతే అది చూశారు కదా. నిన్న వీడియోలో నిన్న అంటే 2 days పట్టలేదు. నిన్న ప్రాబ్లం ఏమంటే నిన్న కరెంట్ పోయింది లాస్ట్లో పోయేటప్పటికి. ఇక్కడ పొజిషన్స్ చూడండి, ఫిట్టింగ్ చేసేసాము. లాస్ట్లో అవుతుంది. ఇంకా బయట లోపల వచ్చి చూపిస్తా. వైర్ అయితే బయటకు కనపడకుండా క్లియర్గా చేసాము. ఆ ల్యాబ్లో పైన ఒకటి మొత్తం సెటప్ అంతా ఆడబెట్టినాము పైన. వైరింగ్ వచ్చి పైప్ ఆడిపోయింది చూడండి. వచ్చి ఆ లాస్ట్ ఒక కెమెరా, ఆ లాస్ట్ ఒకటి. ఇది వచ్చి వ్యూ ఇట్లా వస్తుంది. ఆడొకటి, బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంది, అది చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ వేయడం చూడండి, కూలింగ్ ఐస్ చూద్దండి. ఆ లాస్ట్లో ఒక కెమెరా తీసుకొచ్చాము, దానికి కూడా నీట్గా పైపింగ్ అయిపోయింది. దాని వ్యూ ఇట్లా వస్తుంది. ఇది ఈరోజుతో ఈ వర్క్ ఇట్లా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, మీకు కూడా ఇలాంటి సీసీ కెమెరా సర్వీస్ కానీ ఇన్స్టలేషన్స్ కానీ ఏమన్నా కావాలంటే నాకు కాల్ చేయండి. క్రింద స్క్రోల్ డౌన్ అవుతుంటుంది నా నెంబరు. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకేనా, బాయ్. ఇమేజ్ క్లారిటీ అనేది ఈ రేంజ్లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి, ఇమేజెస్ చూస్తే మీకు తెలుస్తుంది క్లారిటీ ఏ రేంజ్లో వచ్చిందో అనేది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.